హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పన్నీర్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి నేను చెప్పినట్టు పన్నీర్ బిర్యానీ అయితే ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ పన్నీర్ రెసిపీ అంటే చాలా ఇష్టం కదా. సో ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా బిర్యానీ చేశారనుకోండి, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేయొచ్చు ఆ డే వరకు అయితే. సో నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్తోనే చేస్తానండి. ఏ రెసిపీస్ అయినా సింపుల్గా చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో మా ఇంట్లోనైతే ఈ పన్నీర్ బిర్యానీ అంటే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఎట్లా ప్రిపేర్ చేసినో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను వచ్చేసి అయితే 3 కిలోల వరకు అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అన్నమాట. పన్నీర్ బిర్యానీ అంటే బాస్మతి రైస్తోనే చేసుకోవాలని ఏం లేదండి, నార్మల్ రైస్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న రైస్లోకి అయితే వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేసి తిరిగి ఇందులోకి మళ్ళీ వాటర్ వేసుకొని అయితే హాఫ్ అన్ అవర్ పాటైనా నానపెట్టుకోవాలి. రైస్ ఎప్పుడైనా నానపెట్టుకొని రైస్ అనేది కుక్ చేస్తేనే మనకి మంచిగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ రైస్ పై నుంచి అయితే మూతను పెట్టుకొని అర్ధగంట పాటైనా కానీ పక్కన పెట్టేయండి. మిక్సీ గిన్నెలోకి అయితే 4 మీడియం సైజు టమాటోస్ అనేవి అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. వాటిని అయితే మిక్సీ గిన్నెలోకి వేసుకొని అయితే మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్తోనే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుందన్నమాట బిర్యానీలోకి. అలాగే 1 కప్పు వరకు బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ బిర్యానీ అయినా కానీ పన్నీర్ బిర్యానీ అయినా కానీ ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉండాల్సిందే కదా. అలాగే ఇక్కడ పన్నీర్ అన్నమాట 200 గ్రామ్స్ అయితే నేను 2 పీసెస్ అయితే తీసుకున్నాను. మొత్తం వచ్చేసి 400 గ్రామ్స్ పన్నీర్ అన్నమాట. సో వీటిని అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ వచ్చేసి అయితే నేను ఆర్డర్ పెట్టి మరి నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే పాలతోని ఇంట్లోనే ఈజీగా పన్నీర్ ప్రిపేర్ చేసుకొని అయినా కానీ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసిలా మరీ పెద్ద పీసెస్లా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చిన్న పీసెస్ లాగా ఉండేటట్టు అయితే కట్ చేసి అయితే తీసుకోండి. ఇలా కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని మొత్తం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేస్తున్నాను. సో ఇంట్లోనే తోడుపెట్టిన పెరుగునైతే వేస్తున్నాను అనమాట. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మనం తినే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి అయితే ఈ స్పూన్తోనైతే 2.5 స్పూన్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను. మీరు ఇంకాస్త స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వరకు అయినా వేసేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 లెమన్ రసాన్ని మొత్తం తీసేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్నే 1 స్పూన్ వరకు అయితే వేసేసినాను. ఇప్పుడు మనం కారం ఉప్పు అన్నీ వేసాం కదా, పన్నీర్కి పట్టేలాగా స్పూన్తోనైతే బాగా మిక్స్ చేయండి. ఇలా మనం ముందుగానే పన్నీర్లో ఉప్పు కారం వేసి ఇట్లా మ్యారినేట్ చేసి బిర్యానీ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో చూసిలా మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాతకి ఈ పన్నీర్ని అయితే అర్ధగంట పాటైనా కానీ మంచిగా మ్యారినేట్ అయితే చేయండి. టైం లేదన్న వాళ్ళు ఒక 10 నిమిషాల పాటైనా పక్కన పెట్టేసామంటే సరిపోతుంది. ఈ గిన్నెలోనైతే నేను ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసినాను. అందులోనే కొంచెం ఆయిల్ ఉండే అన్నమాట. ఈ గిన్నెలోనే నేను రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ఇందులో లైట్గా స్పైసెస్ని అయితే వేస్తాము. ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, 3-4 మిరియాలు, అలాగే 2 ఇలాచి, చిన్నది దాల్చని చెక్క, అలాగే 1 స్టార్ అనేసా, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర. ప్రస్తుతం నా దగ్గర ఉన్న స్పైసెస్ని అయితే వేస్తున్నాను. మీ ఇంట్లో ఏమున్నట్టయితే వాటిని యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఈ స్పైసెస్ని అయితే 1 నిమిషం పాటైనా కానీ కాస్త ఆయిల్లో ఫ్రై కావాలి. ఇలా ఫ్రై కావడం వలన మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం అంతా కొత్తిమీర ఆకు, కొంచెం పుదీనా చిన్నగా కట్ చేసి అయితే వేస్తున్నాను. ఈ పుదీనా కొత్తిమీర కూడా కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. జస్ట్ 1 నిమిషం పాటైనా కానీ అలా ఫ్రై చేసామనుకోండి సరిపోతుంది. సో చూసిలా లైట్గా ఫ్రై అయింది.
ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే వేసుకోవాలి. నేను 3 పావు కిలోల వరకు రైస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇందులోకి 2 లీటర్స్ వరకు వాటర్ అయితే వేసేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని అయితే మంచిగా మసిలాలి. మసిలిన తర్వాతకి అయితే రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వచ్చేసి చూడండి 70% వరకు అయితే రైస్ ఉడికి ఉండాలన్నమాట. మనకి కొంచెం పెద్ద పలుకుగా ఉన్నప్పుడే రైస్ని అయితే స్టెయినర్లోకి తీసేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టవ్ పైన అయితే కొంచెం మందంగా ఉండే గిన్నెనైతే పెట్టుకోండి. నేను ఇందులోనే బిర్యానీ అయితే కుక్ చేస్తున్నాను. ఇందులోనే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడిన తర్వాతకి 4-5 పచ్చిమిర్చి చీలికలు, మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీ, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇప్పుడే వేసుకొని ఈ టమాటో పేస్ట్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి. మనం ముందుగా మిక్సీ పట్టేటప్పుడు నార్మల్గా పచ్చి టమాటాస్ వేసే మిక్సీ పట్టాం కాబట్టి ఇప్పుడు టమాటో పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. అంతసేపు ఫ్రై చేసుకోండి. సో చూసిలా ఇక్కడ ఆయిల్ అయితే మంచిగా సపరేట్ అవుతుందంటే మనకి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం అర్ధగంట పాటైనా కానీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాతకి గరిటెతోనైతే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాతకి అయితే దీనిపైనుంచి మూతను పెట్టేసుకొని 5-6 నిమిషాల పాటైనా కానీ పన్నీర్ని మంచిగా ఉడకనివ్వండి. ఆయిల్లో కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. 5 నిమిషాల తర్వాతకి అయితే మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో చూసిలా పన్నీర్ అయితే మంచిగా కుక్ అయింది, ప్లస్ ఆయిల్ సపరేట్ అవుతుంది. మనకి గ్రేవీ కూడా థిక్గా అయినట్టయితే తెలుస్తూ ఉంటుంది. ఈ టైంలోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే వేస్తున్నాను. ధనియాలు వేయించి మిక్సీ పట్టాను అనమాట. ఆ పౌడర్నే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. ఈ టైంలోనే చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం అంతా పుదీనా ఆకు, అలాగే కొంచెం అంతా కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే లాస్ట్లో వేయడానికి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాతకి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇందులో ధనియాల పొడి వేసి చేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నేను అందుకే కొంచెం ఎక్కువనే వేసానండి. సో ఇలా కలిపేసేసి అయితే మరొకసారి మూత పెట్టుకొని కాసేపు 2 నిమిషాల పాటు అయినా కానీ ఉడకనివ్వండి. ఇలా చక్కగా ఉడికిన పన్నీర్ని అయితే ఒకసారి ఇట్లా ప్రాపర్గా సెట్ చేయండి. ఇలా చేస్తే ఏంటంటే మనం బిర్యానీ కుక్ అయిన తర్వాతకి వేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇలా ప్రాపర్గా పన్నీర్ని అయితే సెట్ చేసేసి ఇప్పుడు రైస్ని అయితే వేసేసుకోవాలి. రైస్ అయితే చూసి ఇలా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. బిర్యానీ చేస్తున్నామంటే రైస్ అనేది అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. మరీ మెత్తగా కాకుండా అలానే పుల్లలుగా కాకుండా అసలు నేను చెప్పినట్టు ఒకసారి రైస్ని వంపైతే చూడండి, పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. రైస్ మొత్తం వేసిన తర్వాతకి ఒకసారి ఇలా సమానంగా స్ప్రెడ్ చేసేసి పైనుంచి కొంచెం అంతా కొత్తిమీర, అలాగే కొంచెం అంతా పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. నేను లాస్ట్లో వేద్దామని చెప్పేసి అయితే కొన్ని పక్కన పెట్టేశాను కదా, అవే ఇందులోకి వేస్తున్నాను. అలాగే కొంచెం అంతా ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నాను. ఇష్టం లేదన్న వాళ్ళు ఫుడ్ కలర్ని అయితే స్కిప్ చేయండి. సో ఫుడ్ కలర్ వేసిన తర్వాతకి అయితే దీనిపైనుంచి అయితే మూతను పెట్టుకొని ఏమైనా బరువునైతే పెట్టండి. అంటే లోపలి ఎయిర్ మొత్తం పోకుండా ఉండేటట్టు మంచిగా దమ్ అవుతుందన్నమాట. సో ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని 10 నిమిషాల పాటు అయినా కానీ దమ్ చేయండి. 10 నిమిషాల తర్వాతకి అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను. అసలు ఎంత మంచిగా వచ్చిందో కదా బిర్యానీ. రైస్ చూడండి పొడిలాడుతూ వచ్చిందనమాట. సో మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా పన్నీర్తో బిర్యానీ అయితే ట్రై చేయండి. ఇందులోకి మళ్ళీ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ పన్నీరే సరిపోతుందన్నమాట. గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. మీలో ఎంతమందికి పన్నీర్ బిర్యానీ ఇష్టమో కూడా కామెంట్ అయితే చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.